అరే మిస్ అయిందిరా వాడు దారా. అరే కొట్రా బా. అరే హెడ్ షాట్ మిస్ అయిందిరా. అరే దారా అరే కొట్రా. అరే తొందరగా కొట్రా వాడిని. ఏమైందిరా గేమ్ ఆడుతున్నావా? గేమ్ ఆడుతున్నా. మా అమ్మ నీతో తిరగకుంటుందిరా. అవునా? గేమ్ ఆడుతున్నావా? అయినా పర్వాలేదు ఒకసారి గేమ్ ఆడా. దా తొందరరా మిస్ అవుతాను రా. కొట్రా రే. కూర్చో కూర్చో. అరే షట్ కొట్రా. హలో ఏం చెప్తారా? గేమ్ ఆడుతున్నాం రా. ఎప్పుడు గేమ్ అయినారా? చర్చిలో ప్రార్థన నడుస్తుంది, అందరూ పోదాం రండి. ఎందుకురా క్రిస్మస్ ఆరా ఈరోజు? వచ్చే నెల క్రిస్మస్. వచ్చేమంతా అప్పుడు వస్తాం రేపు పోండ్రా మీరు. కొట్రా రేవండి కొట్రా. అన్న క్రిస్మస్ అప్పయ్య మీరు ఎప్పుడు రారా అన్న చర్చికి? మీరు పోతారా ఇప్పుడు నాతో గేమ్ ఆడతారా? మీ ముఖం మీద ఎప్పుడు చర్చిలో అనిపించాలన్న. అరే వాడిని కొట్రా. మిస్ అయింది. అరే హాయ్ మామా, నమస్తే. హాయ్ రా. ఏం చేస్తున్నారా? అరే మామా గేమ్స్ ఏందిరా? సినిమా రిలీజ్ అయిందట, పోదాం రాలరా. మీరేటు పోతారు? అరే మామా చర్చి మళ్ళీ నెక్స్ట్ వీక్ పోవచ్చు రా. అరే చలో గేమ్ పక్కకి పెట్టి మళ్ళీ ఆడుకోవచ్చు. చర్చికి మళ్ళీ పోవచ్చు, గేమ్ మళ్ళీ ఆడుకోవచ్చు. కొత్త సినిమా పోడే నడులు. విజయన్ వాళ్ళ ఫ్రెండ్స్ సినిమాలు అని చెప్పి బిగ్ బాస్ అని చెప్పి. నేను రెడీ అయినా. నువ్వు రెడీ అయినావా? నేను రెడీ అయిపోయినా. ఫాస్ట్ అంకుల్ ఎప్పుడు రమ్మన్నారు? ఫాస్ట్ అంకుల్ 9కి రమ్మన్నారు కదా. ఇప్పుడు 9:30 అవుతుంది. నా మమ్మీ డాడీ కూడా ఆర్డర్ వెళ్ళిపోయారు కదా, మరి అన్నీ ఎక్కడ? 9:30 అవుతుంటే బిగ్ బాస్ పబ్జీ అని తిరుగుతాడు. ఏం రా అన్న చర్చికి రావా? చర్చికా? ఇవాళ బిగ్ బాస్ అని చెప్పినా చెల్లి. చర్చికి రా. చలో ఇద్దరం కలిసి బిగ్ బాస్ చూద్దాం, మళ్ళీ చర్చికి పోదాం. చర్చికి పోదాం అన్న ఫస్ట్. సరే మీ చర్చికి మీరు పోండి, నా పని నేను చూసుకుంటాను. సరే మేము పోతాను. అలా విజయ్ తన పనులు చూసుకొని సినిమాలు అని చెప్పి బయట తిరిగిన మధ్యలో తనకు ఒక చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్లో కొంచెం సీరియస్గా తన హాస్పిటల్ ఉన్నప్పుడు విజయ్కున్న వాళ్ళ పక్కన ఉన్న బెడ్లో ఉన్న ఒక పేషెంట్ మధ్యలో ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. పండుకుంటా అనుకుంటే స్మార్ట్ గా రెడీ చేస్తున్నా. ఏం సంగతి? ఎట్లా కనబడతానా మామ నీకు? హ్యాండ్సమ్మా యాక్సిడెంట్ అయ్యి నేను హాస్పిటల్ ఉంటే ఎట్లా కనబడతానారా చెప్పు? దేవుడు ఉంటే కాపాడొచ్చుగా మామ. రైడర్ మామ నేను, దేవుడు కాపాడొచ్చు కదా. ఫుల్ డిప్రెస్డ్ ఉన్నా మామ, ఎందుకో చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఏమో దేవుడు ఉంటే కాపాడలేదు మామ, కాపాడలేదు కాబట్టి దేవుడు లేడురా. అమ్మా ఏమైనామా నీకు? ఏమైందమ్మా అట్లా కూర్చున్నావు? పడుకోవచ్చేదమ్మా. ఏమైందమ్మా నీకు? ఏం కాలేదా? నేను బాగానే ఉన్నాను. ఏడవకుడానా? ఫస్ట్ నువ్వు ఎలా ఉండే? తాగి మమ్మీని కొట్టి నేను పుట్టినాకనే నువ్వు మాన్నావు కదా. నేను దేవుడు ఉన్నప్పుడే నువ్వు మాన్నావు కదా. నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నా నాన్న, మళ్ళీ మనల్ని కలుసుకుందాంలే. అట్లా అనకు నాన్న, నువ్వు వెళ్ళొద్దు నాన్న, నువ్వు ఉండాలి నాన్న. నేను తట్టుకోలేను నాన్న, నువ్వు వెళ్ళొద్దు నాన్న, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు అట్లా అనకు నాన్న, నేను ఉండలేను నాన్న, నువ్వు అట్లా అనకు నాన్న. అరే మామ నాకు ఒకసారి మన పాస్టర్ గారిని కలవాలని ఉందిరా. ఊకోమైంది కొత్తగా. అరే ప్లీజ్ మామ ఒకసారి కలవాలని ఉందిరా, కొంచెం పిలుస్తావా? సరే మామ పోయి పిలుస్తా. విజయ్ ఎలా ఉన్నావు? ప్రైజ్ లాడ్. కూర్చో కూర్చో కూర్చో. నీకు ఏమైంది? మొత్తం బక్కగా అయిపోయావు, అంతా వీక్ అయిపోయావు. ఎందుకు? ఏమైంది చెప్పు విజయ్. ఏం బాధపడకు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చెప్పు, ఏం కాదు. ఒక 2 minutes మీతో మాట్లాడాలి పాస్టర్, ఒక్కసేపు మాట్లాడతారా? చెప్పు విజయ్, ఏమైంది అసలు? ఏంటిది నీకు? ఏమైంది? ఏం చెప్పమంటారు పాస్టర్ గారు, లైఫ్ అంతా అప్ అండ్ డౌన్ అయిపోయింది. ఇష్టం వచ్చినట్టు తిరిగాను, సినిమాలు షికార్లని. కానీ ఇప్పుడు లైఫ్ ఎక్కడ అర్థం కాకుండా అయిపోయింది. ఇంట్లో చెల్లి వాళ్ళకి ప్రేమ చూపించక, తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా తిరిగాను. కానీ ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను పాస్టర్ గారు, దేవునితో మాట్లాడే ధైర్యం లెక్క మీతో చెప్తున్నాను. నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు ప్లీజ్. విజయ్ నువ్వు ఏం బాధపడకు. నువ్వు ఇప్పుడు అన్నావు కదా నీ లైఫ్కి నీకు యూజ్లెస్గా అనిపిస్తుందని. నువ్వు అసలు అట్లా అనుకోకు. దేవునికి నీతో ఒక యూజ్ ఉంది.
అర్థమైందా? నువ్వు అసలు బాధపడకు. దేవుడు మనం పుట్టించాడంటే దాని వెనుక ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ ఏంటిదని మనం తెలుసుకోవాలి అంతే. ఓకేనా? నువ్వు ఇప్పుడు వరకు నీకు ఇష్టం వచ్చినట్టు జీవించినావు, నీకు ఇష్టం వచ్చినట్టు బతికినావు, నీకు ఇష్టమానుసారంగా నీకు ఏది కావాలనుకుంటే నువ్వు అట్లా చేసావు. కానీ ఇప్పటి నుంచైనా దేవుడిని నువ్వు ఒక మార్మన్స్ పొందుతున్నావు కాబట్టి నువ్వు దేవునికి ఇష్టమైన ఒక రకంగా జీవించు, దేవుడిని దీవిస్తాడు. దానికి నువ్వు అసలు ఏం బాధపడకు, నువ్వు యూజ్లెస్ అని అనుకోకు, నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదని అనుకోకు, నీ వల్ల దేవునికి ఉపయోగం ఉంది. సో నువ్వు మాత్రం దేవునిలో గట్టిగా ఉండు, ధైర్యంగా ఉండు. అండ్ నువ్వు నీకోసం ఎవరు లేరని అనుకోకు. నేను మన సంఘంలో అందరు నీకోసం ప్రేయర్ చేస్తారు. నువ్వు మాత్రం దేవునిలో గట్టిగా ధైర్యంగా ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. సరేనా? నువ్వు ఏం బాధపడకు, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. పాస్టర్ ఏం చెప్పినా విన్నావు కదా నాన్న. అన్నా నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నా, నీకు ఒక చెప్పాలుందని అన్న. దేవుడు లేని జీవితం వేస్ట్ అన్నా. చూసావా బిడ్డ ఎంత మంచి మాట అన్నదో. నాన్న నువ్వు కూడా ఏం బాధపడకు, నీకు కూడా ఏం కాదు. దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. నేను విజయ్కి ఎట్లయితే ప్రేయర్ చేస్తానో నీకోసం కూడా అలానే ప్రేయర్ చేస్తాను. సరేనా? మీరిద్దరూ సేఫ్గా హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి దేవుని మహిమపరుస్తారు. సో మీ ఇద్దరి కోసం మేమందరం కలిసి ప్రార్థన చేస్తాం. ఓకేనా? ఏం బాధపడకు. దేవుడు దీవించిన కాక. థ్యాంక్ యూ.